ఓకే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు నేను ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాక్టీస్ సెట్ తీసుకొచ్చి అదంతా టైర్ 2లోది కొంచెం బాగా టఫ్ క్వశ్చన్స్ టఫ్గానే ఉండడం స్టార్ట్ అవుతుంది ఈ సిరీస్ తోటి. ఓకే, వరుసగా ఇప్పటి నుంచి డైలీ నేను మ్యాక్సిమం వదులుతాను వీడియోస్, పక్కా ఇంగ్లీష్, పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ ఏదో ఒకటి. సో లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినానిమ్ ఫర్ ద గివెన్ వర్డ్. పెర్ఫీడియస్ అంటే ఏంది? నాకు కూడా ఐడియా లేదు పెర్ఫీడియస్ అంటే ఏందని, కానీ ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఎగ్జామ్లో స్కిప్ కొట్టకుండా డైరెక్ట్గా ఆప్షన్ చూడండి. హానెస్ట్, ఫెయిత్ఫుల్, లాయల్, ఈ మూడు ఒక్కటే మీనింగ్ ఉంది కాబట్టి ఈ సినానిమ్స్ కింద రాదు. ఆన్సర్ వచ్చి ట్రెచరస్. సో పెర్ఫీడియస్ అని అంటే ట్రెచరస్ అనమాట. ద్రోహం చేసేవాడు వాడిని నమ్మక ద్రోహులు వాడని పెర్ఫీడియస్ అని అంటారు అనమాట. దిస్ పర్సన్ ఇస్ పెర్ఫీడియస్ అని. ఇక్కడ ఆప్షన్ అది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ట్రెచరస్. ద వర్డ్ పెర్ఫీడియస్ మీన్స్ డిసీట్ఫుల్ అండ్ అన్ట్రస్ట్ వర్తి. నమ్మదగినోడు కాదు అనే వర్డ్ని పెర్ఫీడియస్ అని అంటారు అనమాట. అది గుర్తుంచుకోండి. ట్రెచరస్ అన్నా కూడా నమ్మదగినోడు కాదు, అదే గుర్తుంచుకోండి. మిస్స్పెల్ట్ వర్డ్. విసరీన్, ఫ్లాక్సిన్ అప్లికేషన్, డిఫెన్స్ట్రేట్, క్వింటెసెన్స్. క్వింటెసెన్స్ అని అంటే మాత్రం నాకు బాగా గుర్తుంది, ద క్వింటెసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని. సో అదంటే వెరీ ఇంపార్టెంట్, వెరీ IMPORTANT, వెరీ ఇంపార్టెంట్ అని అర్థం అనమాట క్వింటెసెన్స్ అంటే. డిఫెన్స్ట్రేట్, విసరీన్ అంటేనేమో వైఫ్ ఆఫ్ వైస్రాయ్. ఈ రెండు గుర్తున్నాయి. వైఫ్ ఆఫ్ VICEROY, వైఫ్ ఆఫ్ వైస్రాయ్ అనమాట విసరీన్ అని అంటే. ఓకే, అది గుర్తుంచి. అండ్ ఫ్లాక్సిన్ అప్లికేషన్, ఇది ప్రొనౌన్సియేషన్ చాలా కష్టంగా ఉంది. ఆప్షన్ ఏందో చూద్దాము. ఫ్లాక్సిన్ అప్లికేషన్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ ఎస్టిమేటింగ్. ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ వుడ్ బి quintessence, QINT. The word quintessence is a noun, means the most perfect or typical example of quality or class. Okay, very important quality or class అని అర్థం అనమాట. నేను వెరీ ఇంపార్టెంట్ అనుకున్నా. ఓకే, మోస్ట్ పర్ఫెక్ట్ అనమాట క్వింటెసెన్స్ అంటే. ఓకే, ఇది చూడండి. ద కార్ బిగాన్ ద ఇంట్రాయిట్ ఎట్ ద ప్రీస్ట్ సిగ్నల్. ఇంట్రాయిట్ అంటే ఏంది? ఇది ఏంటంటే హోమోనిమ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ సరిగా పడలేదు. HOMONYM. సేమ్ మీనింగ్ ఉండాలి, బట్ డిఫరెంట్ అనమాట. సేమ్ పదం బట్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలి, కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా ఎగ్జాంపుల్ గుర్తు చేయడానికి నాకు కరెక్ట్గా రావట్లేదు. ఓకే, నాకు కరెక్ట్గా వర్డ్ గుర్తు రావట్లేదు, బట్ 2 వర్డ్స్ ఉంటాయి. లైక్ ఎలా చెప్పాలి, కిల్డ్ సరిగ్గా గుర్తు రావట్లేదు. బట్ ఇంట్రాయిట్ అనే దాన్ని కూడా ఒక వర్డ్ అనమాట. ఇంట్రాయిట్ అని అంటే ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ఏ సాంగ్, BEGING, బిగినింగ్ ఆఫ్ ఏ SONG రిహార్సల్, సాంగ్ రిహార్సల్ అనుకోండి, REHRSL, రిహార్సల్కి సంబంధించి. లేదా ఓపెనింగ్ ట్యూన్, OPENING, ఓపెనింగ్ ట్యూన్, లేదా ఓపెనింగ్ సరిగమప అని రాగం ఉంటుంది కదా, దాని అనమాట. ద కార్ బిగాన్ ద ఇంట్రాక్ట్ ఆన్ ద ఎట్ ద ప్రీ సిగ్నల్. ప్రీస్ట్లో సిగ్నల్ ఇచ్చాడు, వాళ్ళు సాంగ్ యొక్క బిగినింగ్ని స్టార్ట్ చేశారు అనమాట ఇంట్రాక్ట్ అనేది. ద చైల్డ్ సాంగ్ ద ఇంట్రాక్ట్ డ్యూరింగ్ ద ఇంటర్మిషన్. ఇదే కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే సేమ్ మీనింగ్ రావాలి ఈ హోమోనిమ్ లాగా వర్డ్. ద ఇంట్రాక్ట్ వాజ్ రీప్లేస్డ్ బై ఆర్గాన్ ఇంప్రవైజేషన్. ద మిస్సల్ ఇంక్లూడెడ్ లాటిన్ టెక్స్ట్ ఫర్ ద ఇంట్రాక్ట్. అది కానే కాదు. ఈ కింద రిహార్సల్ సండే ఇంట్రాక్ట్ అంటే క్యాంటాన్ అని అంటే జస్ట్ గ్రూప్. అదవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద చైల్డ్ సాంగ్ ద ఇంట్రాక్ట్ డ్యూరింగ్ ద ఇంటర్మిషన్. ద గివెన్ వర్డ్ ఇంట్రాక్ట్ రిఫర్స్ టు అన్ ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ఏ రిలీజియస్ సెరమనీ. ఓకే, వెరీ సారీ. ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ఏ రిలీజియస్ సెరమనీ, ఒక రిలీజియస్ సెరమనీ యొక్క ఇంట్రడక్టరీ పార్ట్కి సంబంధించింది అనమాట. స్పెసిఫికల్లీ ఏ ఫామ్ యాంటీఫాన్ సంగ్ వైల్ ద ప్రీస్ట్ అప్రోచెస్ ద ఆల్టర్ ఫర్ ద యూకరిస్ట్. ఓకే, ఇది క్రిస్టియానిటీలో ఉంటుంది అనమాట. జస్ట్ ఒక పాస్టర్ అనే అతను ఆల్టర్ ఎక్కి తను స్పీచ్ ఇవ్వబోయే ముందు ఆ ఇంట్రాయిట్ అని ఒక సాంగ్ పాడతారు, పార్ట్ ఆఫ్ రిలీజియస్ సెరమనీ. అది పాడటం అనమాట. స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ని కానీ సభని కానీ స్టార్ట్ చేసే ముందు పాడేదాన్ని ఇంట్రాయిట్ అని అంటారు అనమాట. అది గుర్తుంచుకోండి. ఓకే, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ టు మేక్. ఇది సెంటెన్స్ అరేంజ్మెంట్ మనకి ఎగ్జామ్లో చాలా వరకు టైం వేస్ట్ చేసేది ఇదే. వెరీ ఇంపార్టెంట్. ఇది కానీ మనం మిస్ అయితే, చాలా తప్పు పోతే చాలా మార్క్స్ నెగిటివ్ అయిపోద్ది. నాకు ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈ క్వశ్చన్స్. సో నేను కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి వీటిని, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఏ మీడియా స్ట్రాటజీ వాస్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఆన్ అవుట్ రీచ్ రిజల్ట్స్. డెమోగ్రాఫిక్ మెట్రిక్స్ వర్ ట్రాక్డ్ ఫ్రమ్ క్యాంపెయిన్ డాష్బోర్డ్స్. యూజర్ ఇంటరాక్షన్స్ వర్ కలెక్టెడ్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. అనలిస్ట్ సెగ్మెంటెడ్ యూజర్స్ బై ఏజ్ అండ్ బిహేవియర్. ఓకే,
సో ఓవరాల్గా ఈ ప్యాసేజ్ అంతా చదివితే ఏంటంటే ఫస్ట్ ఒక ఏ మీడియా స్ట్రాటజీ వాస్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఆన్ అవుట్ రీచ్ రిజల్ట్స్. వచ్చిన రిజల్ట్స్ బట్టి ఒక స్ట్రాటజీ చేశారు. డెమోగ్రఫిక్ మెట్రిక్స్ వర్ ట్రాక్డ్ ఫ్రమ్ క్యాంపెయిన్ డాష్బోర్డ్స్. ఓకే, యూజర్ ఇంటరాక్షన్స్ వర్ కరెక్టెడ్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. అనలిస్ట్ సెగ్మెంటెడ్ యూజర్స్ బై ఏజ్ అండ్ బిహేవియర్. 3 అనేది ఫస్ట్ ఉంటుంది, ఎందుకంటే యూజర్ ఇంటరాక్షన్స్ వర్ కలెక్టెడ్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. తర్వాత ఎనలిస్ట్లు వస్తారు, సెగ్మెంటెడ్ యూజర్స్ బై ఏజ్ అండ్ బిహేవియర్. ఓకే, 3, 4. తర్వాత డెమోగ్రాఫిక్ మెట్రిక్స్ ఫర్ ట్రాక్డ్ ఫ్రమ్ క్యాంపెయిన్ డాష్బోర్డ్స్. ఏ మీడియా స్ట్రాటజీ వాస్ ఫేమ్డ్. ఓకే, 3, 4, 2, 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 అన్నాడు కానీ ఇక్కడ ఏం లేదు, బట్ ఓకే 3, 4, 2, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఫస్ట్ యూజర్ ఇంటరాక్షన్స్ని తీసుకుని డేటా కలెక్ట్ చేస్తాము. దాంట్లో ఏజ్ బై యూజర్స్ని అనలిస్టులు సెగ్మెంట్ కింద డివైడ్ చేస్తారు. ఆ తర్వాత డెమోగ్రఫిక్ మెట్రిక్స్ ఫర్ ట్రాక్డ్ ఫ్రమ్ క్యాంపెయిన్ డాష్బోర్డ్స్. ఎవరెవరికి మన క్యాంపెయిన్ నచ్చింది లేదు అని చెప్పేసి వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఆ తర్వాత మీడియా స్ట్రాటజీ వాస్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఆన్ అవుట్ రీచ్ రిజల్ట్స్. వచ్చిన రిజల్ట్ని బట్టి మీడియా స్ట్రాటజీ వేశారు ఇంకా ఎలా తీసుకెళ్ళాలి అని. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇది కూడా సెంటెన్స్ అరేంజ్మెంటే, ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చినాయి చూడండి. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ ద సిస్టమేటిక్ అండ్ అబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ టు డిస్కవర్ ద. ఇప్పుడు సెంటెన్స్ అరేంజ్మెంట్లో ఇదైతే ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు, ఇదైతే ఫస్ట్ కాదు. ఓకే, ఇది ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. రీసెర్చ్ ఈజ్ అ ఫౌండేషన్ పిల్లర్ ఆఫ్ ఎకడమిక్ అండ్ సైంటిఫిక్ ప్రాసెస్. యా, ఇది రీసెర్చ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చింది, సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ సెంటెన్స్. సో 2 ఎక్కడుంది చూడండి, 2 ఎక్కడ లేదు, ఓన్లీ ఇక్కడే ఉంది. సో ఈ ఆప్షన్నే ఫాలో అవుదాం. 2, రీసెర్చ్ ఈజ్ అ ఫౌండేషన్ పిల్లర్ ఆఫ్ ఎకడమిక్ అండ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్. ఓకే, తర్వాత 1 చూడండి, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ అ సిస్టమేటిక్ అండ్ అబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ టు డిస్కవర్ న్యూ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వన్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అనేది దేని అంటున్నాం, రీసెర్చ్ అని అంటున్నాం. ఓకే, 2, 1 కూడా ఫాలో అవుతుంది. తర్వాత 3 చూద్దాం. దిస్ కెన్ బి ఐదర్ థియరటికల్ ఎయిమింగ్ టు ఎక్స్పాండ్ నాలెడ్జ్ ఆర్ అప్లైడ్ సీకింగ్ టు సాల్వ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఇన్ ద సిస్టమేటిక్ అండ్ అబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సబ్జెక్ట్ టు డిస్కవర్ న్యూ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వన్స్. ఓకే, దిస్ కెన్ ఐదర్ బి థియరటికల్ ఆర్ ఎయిమింగ్ టు ఎక్స్పాండ్ నాలెడ్జ్ ఆర్ అప్లైడ్ సీకింగ్ టు సాల్వ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్. ఓకే, 3 కూడా ఓకే. 4, ద ఫైండింగ్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ దెన్ డాక్యుమెంటెడ్ అండ్ పీర్ రివ్యూ టు ఎన్ష్యూర్ వ్యాలిడిటీ అండ్ క్రెడిబిలిటీ. ఓకే, సెకండ్ 1 కూడా కరెక్టే. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ చూడండి 1. ఓకే, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, 2, 3 మ్యాచ్ అయింది, 1 కూడా మ్యాచ్ అయింది. 2, 1, 3. సో అక్కడి నుంచి మనం పెట్టేయచ్చు. కొన్నిసార్లు అయితే 1, 4, 3 కూడా చూడండి ఒకసారి. 1 అవ్వదు. 4, ద ఫైండింగ్స్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఏ ఇన్వెస్టిగేషన్ గురించి ఇంట్రొడక్షన్లో మాట్లాడుతుండో లేదు. సో 4 కూడా అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. 2 ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి కూడా మనం పెట్టచ్చు కొన్నిసార్లు, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ద బుకింగ్ విల్ హ్యావ్ బీన్ ఓపెన్ వెన్ యూ రీచ్ ద కన్సెప్ట్. ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్. చూద్దాం మరి ఏముంటుంది. ద బుకింగ్స్ విల్ హ్యావ్ బీన్ ఓపెన్డ్ వెన్ యూ రీచ్ ద కాన్సెప్ట్ హాల్. కాన్సెప్ట్ హాల్కి వెళ్ళి. ఓకే, ఇక్కడ హ్యావ్ బీన్ అని ఉండేది, సో బీన్ ఉండకూడదు ఆప్షన్స్లో. సో ఓకే, ఎక్కడ కూడా హ్యావ్ లేదు. అండ్ హ్యావ్ అనేది అలాగే ఉండాలి. వాయిస్లో మీరు టెన్స్ ఎప్పుడు చేంజ్ అవ్వకూడదు. నో చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ వాయిస్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా అది గుర్తుంచుకోండి, టెన్స్ ఎప్పుడు చేంజ్ అవ్వకూడదు అనమాట. ఇక్కడ హ్యావ్ ఉంటే హ్యావ్ అనే ఉండాలి, సో హ్యాడ్ అని ఉండకూడదు. సో ఈ ఆప్షన్ కాదు, మనం దీన్ని కొట్టేసినాం. ఓకే, దే విల్ హ్యావ్ ఓపెన్ ద బుకింగ్ వెన్ యూ రీచ్ ద కన్సెప్ట్ హాల్. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ద బుకింగ్. ఆబ్జెక్ట్ ఏంటి, ఓపెన్ వెన్ యూ రీచ్. ఓకే, దే. ఓకే, సారీ, డూయర్స్. దే విల్ హ్యావ్ ఓపెన్ ద బుకింగ్స్, దే విల్ ఓపెన్ ద బుకింగ్స్. ఇక్కడ హ్యావ్ మిస్ అవుతుంది. హ్యావ్ అనేది కంపల్సరీ ఇక్కడ ఉందంటే ఇక్కడ కూడా ఉండాల్సిందే, ఇది మిస్ అవుతుంది, తీసేసినాం. దే వుడ్ హ్యావ్, విల్ ఉంది, ఇక్కడ వుడ్ ఉంది, టెన్స్ చేంజ్ అవుతుంది. సో ఇది కూడా కాదు. ఆప్షన్ ఎలిమినేషన్ బట్టి చూడండి. దే విల్ హ్యావ్ ఓపెన్ ద బుకింగ్స్ వెన్ యూ రీచ్ ద కన్సెప్ట్ హాల్. నేనైతే జస్ట్ నాకు గుర్తుంది, డైరెక్ట్గా చేస్తాను, బట్ మీకైతే ట్రిక్ చెప్తున్నా ఇలా చేయాలి అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద విల్ హ్యావ్ ఓపెన్ ద బుకింగ్స్, అదే ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ పుసెంట్. పుయిసెంట్ అంటే ఏంటి, ఫీబులా, రాబస్టా, పవర్ఫుల్లా, స్ట్రాంగా. ఓకే, నాకు కూడా మీనింగ్ తెలియదు పుసెంట్ అంటే ఏంటి అని. పుసెంట్ మీన్స్ పవర్ఫుల్, స్ట్రాంగ్ ఆర్ మైటీ. ఆప్షన్ 1 కరెక్ట్. పుసెంట్ మీన్స్ పవర్ఫుల్, స్ట్రాంగ్ అండ్ మైటీ. పవర్ఫుల్, స్ట్రాంగ్ అండ్ మైటీ. రోబస్ట్ అన్న స్ట్రాంగ్ వస్తుంది, పవర్ఫుల్, స్ట్రాంగ్, ఈ 3 ఒకటే మీనింగ్ వస్తుంది. సో ఫీబుల్. పుసెంట్ అంటే స్ట్రాంగ్ అనమాట, దానికి ఆపోజిట్ వచ్చేసి వీక్. ఫీబుల్ అంటే వీక్ అని అర్థం. ఓకే, అది గుర్తుంచుకోండి.
ద బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడే డాష్ ఫైనల్ అప్రూవల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆప్షన్ వస్తుంది. ద బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడేకి బోర్డ్ అంతా మీట్ అవుతారు, అప్పుడు ఫైనల్ అప్రూవల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అప్పుడు అని వస్తే మ్యాక్సిమం వెన్ అని వస్తుంది. అప్పుడు మీలో తెలుగు రాకపోతే, నాకు తెలుగు అంతా ఎప్పుడో చిన్నప్పుడు గీక రాదు. అప్పుడు అని ఈజ్ ఈక్వల్ టు వెన్, WHEN వెన్ అనేది ఆన్సర్. సో నెక్స్ట్ ఫ్రైడే వెన్ ఫైనల్ అప్రూవల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ద బోర్డ్ విల్ కన్వీన్ నెక్స్ట్ ఫ్రైడే వెన్ ఫైనల్ అప్రూవల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఆన్సర్ ఈస్ వెన్. అది గుర్తుంచుకోండి. అప్పుడు అనే దానికి వెన్ అనేది గుర్తుంచుకోండి. వెన్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ టు యూజ్ బికాజ్ ఇట్ ఈస్. నేను మీకు ఈ PDF ప్రొవైడ్ చేస్తా లింక్, ఇదంతా మీరు చదువుకోండి. ఫాస్ట్గా చేసేస్తున్నా, కొంచెం టైం లేదు, దట్స్ వై. నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ విల్ డాష్ ద ఎంట్రెన్స్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా. ఇక్కడ మీరు ఫిజిక్స్ క్వశ్చన్ కూడా ఇందులో కల్పించాడు. ఇనర్షియా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్టేట్ ఆఫ్ పార్ట్ నుంచి ఇంకో వేరే ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఇష్టం లేదు, లేదా ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి ఇష్టపడకపోవడానికి ఇనర్షియా అంటారు అనమాట. ఫిజిక్స్లో ఉంటుంది మీకు. సడన్ బ్రేక్ కొట్టినప్పుడు మనం బాడీ టప్ అని మూవ్ అవుతుంది కదా, దాన్ని ఇనర్షియా అంటారు. రెసిస్టెన్స్ ఆఫ్ ఇనర్షియా అని. ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెస్ట్. ఇక్కడ ఏంటంటే ఎంట్రెన్స్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా. బ్యూరోక్రాటిక్ ఇనర్షియా అని అంటే, ఇప్పుడు మనకి ఒక రేషన్ కార్డు కావాలనుకోండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి, నానా తతంగం, అదంతా ఏదో ఉంటుంది. ఆ తర్వాత ఈ మీ సేవా సెంటర్లో అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఏదో అప్లికేషన్ పెట్టుకోవచ్చు రేషన్ కార్డుకి, ఏదో ఉంటుంది మొత్తం, నాకు తెలీదు. బట్ ప్రాసెస్ అయితే చేంజ్ అయింది. చాలామంది దాన్ని అపోజ్ చేశారు. మీ సేవా సెంటర్లో పెట్టుకుంటే మాకేం మిగులుద్ది ఎంఆర్ ఆఫీస్లో, అది ఇది గొడవ. అండ్ మీరు రీసెంట్గా చూస్తే వాలంటీర్ సిస్టమ్ని కూడా చాలా వరకు ఆంధ్రాలో ఇది డిసైడ్ చేస్తారు కదా, అలాగే అనమాట. కొత్త సిస్టమ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఉన్న వాళ్ళంతా చేంజ్ని యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని ఇనర్షియా అంటారు. నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ విల్ డాష్ ద ఎంట్రెన్స్డ్ అంటే కూరుకుపోయి ఉన్న, పాతుకుపోయి ఉన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని. దాన్ని ఏంది పెర్సువేడ్ అంటే ఒప్పించడం, అది కాదు. నథింగ్ షార్ట్ ఆఫ్ పారాడైమ్ షిఫ్ట్ విల్ డాష్ పెర్సువేడ్, ఒప్పించడం. పెర్సువేడ్ అనేది ఒక పర్సన్ని చేస్తాం అనమాట. PERSON, పర్సన్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా కాదు. ఒక పర్సన్ ఒప్పించడం. విల్ పెర్సువేడ్ హిమ్ టు సైన్ ద పేపర్స్ కాదు. డిస్లాడ్జ్ అనేది కంప్లైంట్కి సంబంధించి ఉంటుంది. డిస్లాడ్జ్ ఎంట్రెన్స్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా ఏమో ఛాన్స్ అవ్వచ్చు. డిస్వేషన్ ఇది కూడా అవ్వదు, ఇది కూడా డిస్వేషన్ ద ఎంట్రెన్స్డ్. ఇక్కడ డిస్వేషన్ అనేది నౌన్ కిందకి వస్తుంది, నౌన్ కిందకి వస్తుంది, కానీ ఇక్కడ వెర్బ్ ఉండాలి. వెర్బ్ పెర్సువేడ్, డిస్లాడ్జ్, డిజిల్యూషన్ కూడా నౌన్. డిజిల్యూషన్ ద ఎంట్రెన్స్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా నౌనే మరి, బట్ వెర్బ్ కింద కూడా మీనింగ్ వస్తుంది. డిజిల్యూషన్డ్ అని అంటే వెర్బ్ కిందకి వస్తుందేమో, బట్ ఓకే చూద్దాం. నేనైతే డిస్లాడ్జ్ అని అనుకుంటున్నా. డిస్లాడ్జ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే డిస్లాడ్జ్ ఒక్కటే వెర్బ్ కింద ఉంది. పెర్సువేడ్ ఏమో పర్సన్, పెర్సువేడ్ కూడా వెర్బే, బట్ పర్సన్కి సంబంధించిన. డిజిల్యూషన్ అన్నా సరే నౌన్. డిజిల్యూషన్ అంటే ఏమో మతి భ్రమించి మనం ఊహాజనితంలో బ్రతుకుతాం కదా, దాన్ని డిజిల్యూషన్ అంటారు. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నథింగ్ షార్ట్ ఆఫ్ షిఫ్ట్ విల్ డిస్లాడ్జ్ ద ఎంట్రెన్స్డ్ బ్యూరోక్రాటిక్ ఇనర్షియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Much of what appears to be coordination among the regulatory bodies and private stakeholders are in fact coincidental overlaps caused by differing mandates. ఈ క్వశ్చన్ చదువుతుంటేనే సగం నీరసం వస్తుంది. ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏం చేస్తాం. మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బీ ఎ కోఆర్డినేషన్ అమాంగ్ ద రెగ్యులేటరీ బాడీస్. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో ఎత్తుకండి. మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బీ కోఆర్డినేషన్ అమాంగ్ ద రెగ్యులేటరీ బాడీస్ అండ్ ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్. ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్కి రెగ్యులేటరీ బాడీస్కి మధ్య కోఆర్డినేషన్ని డిఫైన్ చేస్తున్నాం. కోఆర్డినేషన్లో చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ కోఇన్సిడెంటల్ ఓవర్లాప్స్ అని అంటే అలలో ఏదో మధ్యలో ఇబ్బందులు అయినాయి, కొంచెం కాజ్డ్ బై డిఫరింగ్ మ్యాండేట్స్. వాళ్ళకు పద్ధతి ఉంది, ఓకే, రెగ్యులేటరీ బాడీస్కి ఒక పద్ధతి ఉంది, ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్కి ఒక పద్ధతి ఉంది. సో ఆ పద్ధతులు ఓవర్లాప్ అవుతున్నాయి, ఒకదాని మీద ఒకటి క్లాష్ అవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది అని. కానీ ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అని అంటే చూడండి, ఆర్ అనేది ఉంది. మచ్ అనేది వచ్చినప్పుడు సింగులర్ MUCH అన్కౌంటబుల్ నౌన్సే, ప్లూరల్ నౌన్స్ని సింగులర్ లెవెల్లో డిఫైన్ చేస్తుంది అనమాట. బట్ సింగులర్ వెర్బ్ వస్తుంది VERB. ఈ ఆర్ అనేది ఈ మచ్ ఆఫ్ వాట్ అపియర్స్ టు బి కోఆర్డినేషన్ ఆర్ని డిఫైన్ చేస్తుంది అంటే ఈజ్ రావాలి, ఆర్ ప్లేస్లో ఈజ్ రావాలి. సో ఆన్సర్ వచ్చేసి 3లో ఉంది. ఎర్రర్ 3లో ఉంది, అది గుర్తుంచుకోండి. ఓకే, ఆన్సర్ ఈస్ ఆర్. ఇన్ఫ్యాక్ట్ కోఇన్సిడెంటల్ ఓవర్లాప్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మచ్ which is singular, therefore the verb should be singular to maintain subject verb agreement. Okay,
మీకు సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ మీద కొంచెం ఐడియా ఉంటే తెలుస్తుంది. లేదంటే యూట్యూబ్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, దాని మీద స్పెషల్ వీడియో చేస్తే టైం వేస్ట్ అవుతుంది. నేను మ్యాక్సిమం PYQస్తోనే చెప్తాను. సో ఒకసారి సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ అని యూట్యూబ్లో కొట్టి చూడండి మీకు తెలియపోతే. దట్ ద ఫ్రేమ్వర్క్ ల్యాక్స్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఈజ్ లెస్ ప్రాబ్లమాటిక్ దెన్ అజంప్షన్ దట్ ఆల్ పెరిఫెరల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ వితౌట్ కోర్షన్ adheres to the central directive as framed. ఈ క్వశ్చన్ చూడండి. దట్ ద ఫ్రేమ్వర్క్ ల్యాక్స్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఈజ్ లెస్ ప్రాబ్లమాటిక్ దాన్ ద అజంప్షన్ దట్ ఆల్ పెరిఫెరల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ వితౌట్ కోర్షన్ అడియర్స్. ఆల్ పెరిఫెరల్ ఇన్సూరెన్స్, నాకు ఎర్రర్ అర్థమైపోయింది చూడండి. ఇదేంది ప్లూరల్లో ఉంది, ప్లూరల్ PLURAL, విల్ వితౌట్ కోర్షన్ ఎడియర్స్. ఎడియర్స్ అని అంటే దానికి అంగీకరించిన అనమాట, దాని పద్ధతిలోనే ఒప్పుకుని నడవడం. ఎడియర్ అని అంటే అది సింగులర్ వెర్బ్. ఎస్ అంటే సింగులర్ వెర్బ్లో ఉంది, కానీ ప్లూరల్ వెర్బ్లో ఉండాలి. ఇది ప్లూరల్లో ఉన్నప్పుడు వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. సో ఎడియర్ టు, ADHERE, ఎడియర్ టు అనేది ఉండాలి. ఎస్ అనేది తీసేయాలి, మనం ఎస్ అనేది తీసేయాలి, అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎడియర్స్ టు అనేది కాదు. ఈ ఎడియర్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్ని, పెరిఫెరల్ ఇన్స్టిట్యూషన్స్ని రిపోర్ట్ చేస్తుంది, కాబట్టి అలాగ ఉండాలన్నమాట. ఓకే, ఇదంతా చాలా పెద్ద సుత్తిలాగా ఉంది, అది మీరు పాస్ చేసి చూసుకోండి. నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. ద ప్రిన్సెస్ గ్యూల్స్ డామినేటెడ్ ద ఫ్యామిలీ కోట్ ఆఫ్ ఆర్మ్స్. కోట్ ఆఫ్ ఆర్మ్స్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్స్, వెపన్స్ అనుకున్నా. అఫ్కోర్స్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ అనేది అదే, బట్ ఒక సూట్ లాంటిది అనుకోండి. అండ్ గ్యూల్స్ అని అంటే దాని కలర్ని గ్యూల్స్ అని అంటారంట అప్పట్లో. నాకు కరెక్ట్ తెలియదు, ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం చూస్తున్నాను కూడా. కలర్ మ్యాక్సిమం రెడ్డిష్ కలర్లో ఉండేది. ద టేపిస్ట్రీ ఫీచర్డ్ గ్యూల్స్ అండ్ అర్జెంట్ ప్రామినెంట్లీ. ద జెఫ్ ప్రిపేర్డ్ ద సాస్. ఇది హోమోనిమ్ క్వశ్చన్, మీరు మర్చిపోయినట్టున్నారు. HOMONYM. ఈ మధ్య హోమోనిమ్ క్వశ్చన్లు చాలా వస్తున్నాయి, సేమ్ మీనింగ్ ఉండేది చూసుకోవాలి. ద గ్యూల్స్ బార్డర్ సిగ్నిఫైడ్ మ్యారిటల్ లీనియేజ్. ఓకే, ద హెరాల్డ్ ఎక్స్ప్లెయిన్డ్ ద సింబాలిఫిజం ఆఫ్ గ్యూల్స్ టు ద విజిటర్స్. ఇక్కడ సారీ ప్రింట్ సరిగ్గా అదే ఓవర్లాప్ అయింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కూడా తెలియదు, ఎగ్జామ్లో వస్తే నేనైతే స్కిప్ కొడతా, లాస్ట్కి చూసుకుంటా స్కిప్ కొట్టి. ఓకే, బట్ ఇప్పుడైతే మీరు తెలుసుకుందాం ఆన్సర్ ఏంటంటే. ద కరెక్ట్ ద చెఫ్ ప్రిపేర్డ్ సాస్ ఆఫ్ డీప్ గ్యూల్స్ అండ్ క్యూమిన్. గ్యూల్స్ ఇన్ ఒరిజినల్ సెంటెన్స్, గ్యూల్స్ రిఫర్స్ టు హెరాల్డిక్ కలర్ రెడ్. హెరాల్డిక్ కలర్, గ్యూల్స్ అంటే హెరాల్డిక్ కలర్ రెడ్, typically represented by vertical lines in engravings. It is a specific term used in coat of arms. Okay, ఫార్మర్ హెరాల్డిక్ సింబల్. ద వర్డ్ గ్యూల్స్, మరి ఇక్కడ ఏది ఆన్సర్ ఏంది? ద జెఫ్ ప్రిపేర్డ్ సాస్ ఆఫ్ డీప్ గ్యూల్స్ అండ్ క్యూమిన్. ఓకే, ఆన్సర్ ఇదే అనమాట. ప్రిపేర్డ్ సాస్ ఆఫ్ డీప్ గ్యూల్స్. డీప్ గ్యూల్స్ అంటే ఇక్కడ కూడా రెడ్కి సంబంధించి అనమాట, రెడ్కి సంబంధించిన గ్యూల్స్ అండ్ క్యూమిన్స్ అని మెన్షన్ చేస్తున్నాడు. కన్వర్ట్ ద సెంటెన్స్ ఫ్రెడ్ బిలో ఫ్రమ్ ఇట్స్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ టు యాక్టివ్ వాయిస్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్, ఇందాక కూడా ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చినాం మనం. హ్యావ్ బీన్ అని ఉంది కదా, అది ప్యాసివ్లో వస్తుంది. ద ప్యాకేజ్ ఇస్ డెలివర్డ్ టు ద ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. ద ప్యాకేజ్ ఇస్ డెలివర్డ్ టు ద ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. ఎవరు డెలివర్ చేస్తారు? సబ్జెక్ట్ లేదు ఇక్కడ, నో సబ్జెక్ట్, ఓన్లీ ఆబ్జెక్ట్ ఉంది. ఆఫీస్ అనేది ఆబ్జెక్ట్. ద ప్యాకేజ్ ఇస్ డెలివర్డ్ టు ద ఆఫీస్. ఓకే, ద ప్యాకేజ్ అనేది సబ్జెక్ట్ అవ్వదు. సమ్వన్ డెలివర్స్ ద ప్యాకేజ్ టు ద ఆఫీస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో ద ఆఫీస్ డెలివర్స్ ద ప్యాకేజ్ ఎవరీ. ఆఫీస్ డెలివర్ చేస్తుందా? నో, ప్యాకేజ్ ఆఫీస్కి డెలివర్ అయింది. సో ఇది గానే కాదు, ఇది తీసేసినాం. ఓకే, సమ్వన్ డెలివర్స్ ద ప్యాకేజ్ టు ద ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ లేనప్పుడు మనం సబ్జెక్ట్ని యాడ్ చేయొచ్చు అనమాట క్వశ్చన్లో. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్, ద ఆఫీస్ హ్యాస్ డెలివర్డ్ ద ప్యాకేజ్, మళ్ళీ సేమ్ ఇదే మీనింగ్ పాస్ట్ టెన్స్లో, కాబట్టి ఇది కూడా కాదు, తీసేస్తున్నా. ఓకే, ద ప్యాకేజ్ డెలివర్స్ ఇట్ సెల్ఫ్ టు ద ఆఫీస్. ప్యాకేజ్ ఇట్ సెల్ఫ్ డెలివర్ అనేది ఆ ఛాన్సే లేదు, ఎవడో ఒకటి డెలివర్ చేస్తున్నాడు. ఈ రెండు కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ మీనింగ్ సమ్వన్ డెలివర్ ద ప్యాకేజ్ టు ద ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్. ఓకే, సమ్వన్ డెలివర్స్ టు ద ప్యాకేజ్ టు ద ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్, అదే ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. నెబ్యులస్. నెబ్యులస్ అంటే మీకు తెలిసిందా లేదా? అవెంజర్స్ మూవీ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అవెంజర్స్ లేదా గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ, GUARDIANS ఆఫ్ GALAXI. గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీలో నెబులా అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే వేగ్ అనమాట, ఏమీ అర్థం కాదు. సో చాలా కాంప్లికేటెడ్, చాలా మసకగా మబ్బుగా ఏం అర్థం కాకుండా మొత్తం అవకతవకలు కన్ఫ్యూజింగ్ ఉండేదని వేగ్ అంటారు అనమాట. సినానిమ్ అడిగాడు కాబట్టి వేగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. ప్రిసైజ్ అంటే
క్లియర్ అని అర్థం. క్లియర్, ఆబ్వియస్, క్లియర్ ఈ మూడు కూడా సేమ్ మీనింగ్స్. సో ఆన్సర్ వచ్చేసి వేగ్. వేగ్ అని అంటే మీన్స్ నాట్ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్, డిఫైన్డ్ ఆర్ అండర్స్టూడ్. ఇట్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు నెబ్యులస్. ఓకే, చూసారు కదా, అదే ఆన్సర్. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఇడియం. ఫ్లై ఆఫ్ ద హ్యాండిల్. ఈ ఫ్లై ఆఫ్ ద హ్యాండిల్ అనగానే ఈ ఈడియంకి మీనింగ్ నేను ఏమనుకున్నా అంటే డీవియేట్ అవ్వడం అనుకున్నా. బట్ అది క్వైట్ రాంగ్. టు ఎస్కేప్ క్వైట్లీ అని పెట్టా, బట్ ఎగ్జామ్లో తప్పుపోయింది అది. కానీ ఇది కానే కాదు. టు డిసపియర్ క్విక్లీ, రెండు సేమ్ మీనింగ్ వస్తాయి. సో ఇది కూడా కాదు. టు బికమ్ సడన్లీ యాంగ్రీ, టు హ్యాండిల్ సిచ్యువేషన్ స్మార్ట్లీ. ఫ్లై ఆఫ్ ద హ్యాండిల్, ఇక్కడే కంట్రోల్ తప్పినట్టు కనిపిస్తుంది. సో ఇది కూడా కాదు. ఓకే, టు బికమ్ సడన్లీ యాంగ్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ కంట్రోల్ అని కూడా గుర్తుంచుకోండి. లాస్ట్ కంట్రోల్, CONTROL. ఫ్లై ఆఫ్ ద హ్యాండిల్ అనే ఈడియంకి లాస్ట్ కంట్రోల్ అనే మీనింగ్. సామెత అనుకోండి, ఈడియమ్స్ అంటే సామెతలు. టు బికమ్ సడన్లీ యాంగ్రీ, ద ఫ్లై ఆఫ్ ద హ్యాండిల్ రిఫర్స్ టు సమ్వన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అడిగాడు, బట్ మనం ఫస్ట్ సినానిమ్ తెలుసుకుంటే చాలు. ఎన్కోమియం అని అంటే ఏంది? ఎన్కోమియము. పానజెరిక్ అని అంటే నాకు బాగా తెలుసు. పానజెరిక్ ఏంటంటే ఒక ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్. EXPRESSION, ఎక్స్ప్రెషన్ ఆఫ్ SPEECH, ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయడం అన్నట్టు ఒక స్పీచ్ని పానజెరిక్. ప్రైజ్ అంటే మెచ్చుకోవడం. క్యాస్టిగేషన్ అని అంటే సివియర్ క్రిటిసిజం. సివియర్ CRITICISM, తిట్టడం. క్యాస్టిగేషన్ అంటే తిట్టడం. ట్రిబ్యూట్ అని అంటే మీకు తెలిసిందే, రుణం తీర్చుకోవడం. ట్రిబ్యూట్, ఇది మీకు అంకితం చేయడం. ఐ పేడ్ ట్రిబ్యూట్ టు యూ, నీకు అంకితం చేయడం. ట్రిబ్యూట్, రుణం తీర్చుకోవడం, రుణం అలాంటిది అనుకోండి. ట్రిబ్యూట్ ఆ మీనింగ్లోకి వస్తుంది. ఓకే, పానజెరిక్. ఎన్కోమియం అని అంటే నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు ఏంటి అని. బట్ చూడండి, పానజెరిక్, ప్రైజ్, ట్రిబ్యూట్ ఈ మూడు పాజిటివ్లో ఉన్నాయి. క్యాస్టిగేషన్ ఒక్కటి నెగిటివ్లో ఉంది. సో ఎన్కోమియం అంటే ఈ పానజెరిక్, ప్రైజ్, ట్రిబ్యూట్ ఈ మూడు వస్తాయి అనమాట. ఈజ్ ఈక్వల్ టు పానజెరిక్, PANEGRIC. పానజెరిక్, ట్రిబ్యూట్, ప్రైజ్, PRAISE, ప్రైజ్ అనమాట. గుర్తుంచుకోండి. ఓకే, ద వర్డ్ ఎన్కోమియం రిఫర్స్ టు స్పీచ్ ఆర్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ వార్మ్లీ ప్రైజెస్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఎన్కోమియం అంటే ప్రైజింగ్ అని. క్యాస్టిగేషన్ అంటే క్రిటిసిజము. పానజెరిక్ మీన్స్ పబ్లిక్ స్పీచ్ ఆర్ పబ్లిక్ టెక్స్ట్. ఇన్ ఎగ్జాంపుల్, ద ఆథర్ రోట్ ఏ పానజెరిక్ టు సెలబ్రేట్ హిస్ సైంటిస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్. ఓకే, చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ఏ స్టేట్ ఆఫ్ డిస్యూజ్ ఆర్ ఇన్యాక్టివిటీ. ఏ స్టేట్ ఆఫ్ డిస్యూజ్ ఆర్ ఇన్యాక్టివిటీ. హైటస్ అని అంటే మీకు జపనీస్ యానిమే అన్నీ చూస్తే మీకు తెలుస్తుంది. కేమ్ టు హైటస్ ఇంగ్లీష్ మూవీస్లో స్టాప్ అని. ఏ స్టేట్ ఆఫ్ డిస్యూజ్ ఆర్ ఇన్యాక్టివిటీ. ఇన్యాక్టివిటీ అన్నాడు, సడన్ స్టాప్ని హైటస్ అని అంటారు అనమాట. అబ్లివియన్ అనే టామ్ క్రూజ్ మూవీ కూడా ఉంటుంది. ఈ వీకెండ్లో మీరు చూసుకోండి అబ్లివియన్ అని. దాని మీనింగ్ వచ్చేసి ఏంది అని అంటే, అబ్లివియన్ అని అంటే అసలు ఏమీ అర్థం కాకుండా శూన్యంలోకి చూడటం అని అంటారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు నేను రాయలేను. ఇంటర్నమ్ అని అంటే తెలీదు. డెస్టిట్యూడ్ అని అంటే సేమ్ ఇదే మీనింగ్ వస్తుంది. ఏ స్టేట్ ఆఫ్ డిస్యూజ్ ఆర్ ఇన్యాక్టివిటీ, డెస్టిట్యూడ్ అని అర్థం అనమాట. ఇంటర్నమ్ అని అంటే ఏందో నాకు తెలీదు, చూద్దాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డెస్టిట్యూడ్ మీన్స్ స్టేట్ ఆఫ్ డిస్యూజ్ ఆర్ ఇన్యాక్టివిటీ. అబ్లివియన్ is state of being unaware, unconscious of what is happening around one or being forgotten. Oblivion. Okay. And internum అని అంటే పీరియడ్ వెన్ నార్మల్ గవర్నమెంట్ ఈజ్ సస్పెండెడ్ ఎస్పెషల్లీ బిట్వీన్ సక్సెసివ్ రెయిన్స్ ఆర్ రెజిమ్స్. ఓకే, ఇంటర్నమ్ అని అంటే ఇప్పుడు 2029 ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ మారింది, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది కదా, దాన్నే ఇంటర్నమ్ అంటారు అనమాట. INTERGENUM ఇంటర్నమ్. స్పెల్లింగ్ నాకు కరెక్ట్ రాయడం రాలేదు, బట్ అది గుర్తుంచుకోండి. ఎలక్షన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఫార్మింగ్కి ఇంటర్నమ్ అని అంటారు, దాన్నే ఇంటర్నమ్, ఆ ట్రాన్సిషన్ ఫేజ్ని. సో డెలికేట్ ద డాష్ నెగోషియేషన్ దట్ ఎ సింగిల్ లీగ్ కుడ్ derail them. So delicate that the negotiations that ఓకే, ఆ నెగోషియేషన్స్ ఇప్పుడు ఎక్కడో కంట్రీలో మంతనాలు జరిగినాయి. ఆ మంతనాలు ఎంత వీక్ ఉన్నాయి అంటే చిన్న చిటికేస్తే మొత్తం అంతా కూలిపోయింది, చిన్న తేడా వస్తే. సో డెలికేట్ వర్ ద నెగోషియేషన్. ఇక్కడ నెగోషియేషన్స్ అనేది ప్లూరల్ ఉంది, PLURAL ప్లూరల్ కాబట్టి ఆర్ అవ్వచ్చు వర్ అవ్వచ్చు. ఈజు వాజ్ అయితే అసలు అయ్యే ఛాన్సే లేదు.
బట్ ఇక్కడ చూడండి పాస్ట్లో జరిగిన దాని గురించి చెప్తున్నాడు. సో ఆర్ అనేది రాదు, వర్. ఎందుకు అని అంటే సో పాస్ట్లో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో డెలికేట్ ద నెగోషియేషన్స్ దట్ ఏ సింగిల్ లీగ్ కుడ్ డీరైల్ దెమ్. కుడ్ అంటే ఏంది, పాస్ట్ టెన్స్లో ఉంది. అలా గుర్తుంచుకోండి ఒకవేళ మీకు సెన్స్ అర్థం కాకపోతే. పాస్ట్ టెన్స్లో ఉంది. బట్ ఏం చెప్తుందంటే అరే నిన్న మీటింగ్ జరిగిందిరా, చిన్న తప్పు జరిగినా సరే మొత్తం అంతా గొడవ కొట్టుకుని చచ్చిపోదురు జనాలంతా, అలాగుండే పరిస్థితి అని చెప్తున్నట్టు మనం. కాబట్టి నిన్న జరిగింది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి వర్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ అంటే ప్రెజెంట్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. హెర్ ఇంటర్ప్రిటేషన్ వాస్ డాష్ దాన్ ఇన్సైట్ఫుల్. ఇట్ బార్డర్డ్ ఆన్ ద రెవిలేటరీ. రెవిలేటరీ అని అంటే అర్థం ఏంటి మనం ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఈ మీనింగ్ చూడండి. ఓకే చూడండి, రెవిలేటరీ అని అంటే మీకు తెలిసిందే కదా. రివీల్ అని అంటే ఐడియా ఉంటుంటుంది కదా, REVEAL. రివీల్ అని అంటే ఏంటంటే ఒక సీక్రెట్ని రివీల్ చేయడం, బయటకు చెప్పడం అన్నమాట, ఎవరికి తెలియని దాన్ని రివీల్ చేయడం అన్నమాట. అండ్ ఇంటర్ప్రిటేషన్ అని అంటే ఏంది అని అంటే ఇప్పుడు నీకు ఒక పజిల్ ఇచ్చాడు, పజిల్ కాదు, ఇద్దరి మధ్య ఒక సీక్రెట్ కాన్వర్జేషన్ జరుగుతుంది, ఏదో భాషలో మాట్లాడుకుంటాం. కా భాష లా భాష అని ఉంటుంది కదా, కా భాషలో మాట్లాడుకుంటాం. నీ ఇంటర్ప్రిటేషన్ స్కిల్ గురించి చెప్తున్నాడు అనమాట. హెర్ ఇంటర్ప్రిటేషన్, ఆమె ఇంటర్ప్రిటేషన్ ఎంత గొప్పగా ఉందంటే ఇట్ బార్డర్ ఆన్ ద రివిలేటరీ. ఒక సీక్రెట్, దాగున్న సీక్రెట్ మొత్తాన్ని పోయి రివీల్ చేశాడు అనమాట ఈజీగా. అంత ఫాస్ట్గా ఉందన్నట. నేను ఫస్ట్ బార్డర్ ఆన్ ద రివిలేటరీ అని అంటే ఏమనుకున్నానంటే చాలా వీక్గా ఉంది అనుకుని లెస్ అని పెట్టాను. బట్ ఆన్సర్ ఇస్ లెస్ కాదు, ఇట్ మోర్ అనేది పెట్టాలి. హెర్ ఇంటర్ప్రిటేషన్ వాజ్ మోర్ దాన్ ఇన్సైట్ఫుల్. ఇన్సైట్ఫుల్ అని అంటే అది చెప్పిన కదా సేమ్ రివిలేటరీకి, రివిలేటరీ కంటే ఎక్కువ ఉంది. బార్డర్ ఆన్ ద రివిలేటరీ. ఓకే, మోర్ అనేది ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మోర్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, మీరంతా నోట్స్ సేవ్ చేసి పెట్టుకోండి డౌట్ వచ్చిన క్వశ్చన్ని. ఓకే, her interpretation was more than insightful, it bordered on the revelatory. Okay, the more senior the position was, the more urgent became the need for discretion, decorum and refraining from premature discourse. ఇక్కడ ఏంది అంటే ప్యారలిజం మెయింటైన్ చేయడం, PARALLELISM. సపోజ్ ఎలా చెప్పాలి అని అంటే వీఆర్ రన్నింగ్, RUNNING, రన్నింగ్, ఈటింగ్ అండ్ స్లెప్ట్, SLEPT, స్లెప్ట్. ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్ చూడండి, వీఆర్ రన్నింగ్, ఈటింగ్ అండ్ స్లెప్ట్. మేము పరిగెడుతున్నాము, తింటున్నాము అండ్ పడుకున్నాము అని రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే నిన్న ఆల్రెడీ స్లీపింగ్ అంటే పడుకున్నాము, ప్రస్తుతానికి పడుకున్నాము అని రాలా, నిన్న పడుకున్నామని మీనింగ్ వచ్చింది. ఇదేమో ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది మాత్రం పాస్ట్లో ఉంది. సో ప్యారలలిజం బ్రేక్ అయింది అనమాట వర్బ్స్కి. సో ఇక్కడ కూడా స్లీపింగ్ అని రావాలి. స్లీపింగ్, ఎవడన్నా నిద్రపోతూ తింటా పరిగెట్టడం అనేది జరగదు. బట్ నేను ఎగ్జాంపుల్కి అని చెప్పా. స్లీపింగ్ అనేది వస్తే కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అనమాట. బట్ స్లెప్ట్ అని వచ్చింది. ఇక్కడ కూడా అదే ఎర్రర్ వచ్చింది చూడండి. బికేమ్ ద నీడ్ ఫర్ డిస్క్రిషన్, డెకోరమ్ అండ్ రిఫ్రైనింగ్. ఇదేమో నౌన్, ఇది కూడా నౌన్, ఇదేమో వెర్బ్. రిఫ్రైనింగ్ అని అంటే వెర్బ్. నౌన్ వెర్బ్ ఎలా వచ్చింది, ఇంగ్ ఫామ్ తీసేయాలన్నమాట. రిఫ్రైన్స్ లేదా యాబ్స్టినెన్స్ అలాంటిది రావాలన్నమాట. ఫ్రమ్ ప్రీమేచర్ డిస్క్లోజర్. ఓకే, అది రావాలి. ప్రీమేచర్ డిస్క్లోజర్ అని అంటే ముందుగానే మూసేయడం అనమాట ఒక టాపిక్ని. ఓకే, అది ఆన్సర్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 4. ఎక్కడ ఉంది, 4 దగ్గర ఉంది ఆన్సర్ మనకి. చూడండి, ద కరెక్ట్ ఆన్సర్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ ప్రీమేచర్. ద ఎర్రర్ లైస్ ఇన్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్యారలల్ స్ట్రక్చర్. ఓకే, ప్యారలల్ స్ట్రక్చర్ అనేది మిస్ అయింది. ద లిస్ట్ డిస్క్రిషన్, డెకోరమ్ అండ్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ ప్రీమేచర్. డిస్క్రిషన్ అండ్ డెకోరమ్ ఆర్ abstract nouns. Okay, the third item refraining from premature disclosure, gerund అంటే ప్లస్ ఇంగ్ వచ్చిందని gerund అంటారు. phrase which breaks the parallel rhythm, to maintain the parallel it should be changed noun like reticence అని అంటే అదే సైలెంట్గా ఉండడం లేదా సీక్రెసీ అంటే సీక్రెసీ ఉండడం అనమాట. ఓకే, ఇదంతా అదే సుత్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. The report's emphasis on techno-optimism, while commendable, overlook the structural inequalities that persist in data accessibility and digital literacy across demographic and regional divides. ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ డివైడ్స్ అనేది డివిజన్ అనేది ఉండాలి.
DIVISION. సో నేనైతే ఆన్సర్ 4 అనుకుంటున్నా, బట్ నాకు కరెక్ట్ గుర్తులేదు ఈ క్వశ్చన్ చేసినట్టు. చూద్దాం ఏముంటుందో. వేర్ ద వెర్బ్ ఓవర్లుక్ ఈజ్ ఇన్కరెక్ట్లీ యూస్డ్. ద రిపోర్ట్స్ ఆన్సర్ వచ్చేసి 2లో ఉందంట. ఓకే, సో నేనే తప్పు చేశా. నాకు -4 మార్క్స్ ఓవరాల్గా టైర్ 2లో అయితే. అర్థమైందా? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాము. The report's emphasis on techno-optimism, while commendable, overlook the structural inequalities that persist in data accessibility and digital literacy. The report's emphasis on techno-optimism, while commendable, overlook the structure. Commendable, overlook at the structural inequalities and iniquities అనేది ఉండాలి. Overlook at the structural inequalities అనేది ఉండాలి. ఓవర్లుక్ ద ఇనిషియల్ సర్చ్ వైల్ కమెండబుల్. ద రిపోర్ట్ యొక్క ఎంఫసిస్ గురించి మాట్లాడుతున్నా. వైల్ ఇట్స్ ఓవర్లుక్ ఎట్ ద స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ దట్ పెర్సిస్టింగ్ డేటా యాక్సెసిబిలిటీ. ఓకే, ఎట్ అనేది రావాలన్నమాట. ఇక్కడ ఎర్రర్ ఇక్కడ ఉంది ఈ ఓవర్లుక్కి సంబంధించి. ద రిపోర్ట్ ఎంఫసిస్ సింగులర్ అండ్ రిక్వైర్స్ అ వెర్బ్ టు బి కాంజుగేటెడ్ ఇన్ సింగులర్ ఫామ్. ద కరెక్ట్ వెర్బ్ షుడ్ బి ఓవర్లుక్స్. ఓకే, ఓవర్లుక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్లుక్ అనమాట. ఓకే, దేర్ఫోర్ అదే అనేది ఆన్సర్. ఓకే, ఇదైతే క్వశ్చన్ గుర్తుంచుకోండి బండగా. ఓవర్లుక్ మీద కూడా అనే వర్బ్ మీద కూడా వాడు సింగులర్ ప్లూరల్ వెర్బ్ అడుగుతున్నాడు. వెర్బ్ సబ్జెక్ట్ వెర్బ్ అబ్రిగేమెంట్ క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద హిస్టోరియన్ రిఫరెన్స్డ్ బెయిలీ ఇన్ నార్మన్ మిలిటరీ ఆర్కిటెక్చర్. బెయిలీ అని అంటే ఏంది అని అంటే ఎలా చెప్పాలి, ఇది కూడా హోమోనిమ్ క్వశ్చన్. HOMONYM. ఇప్పుడు ఒక కేవ్ ఉందనుకోండి, హిస్టరీ రిఫరెన్స్ టు బెయిలీ ఇన్ నార్మన్ మిలిటరీ ఆర్కిటెక్చర్. CAVE కేవ్ కానీ లేదా క్యాసిల్ CASTLE క్యాసిల్ ఉందనుకోండి. క్యాసిల్లో ఒక పర్టికులర్ పార్ట్ని మొత్తం జనాలంతా గుమిగూడి ఉండడానికి బెయిలీ అని అంటారు అనమాట. దాన్ని కూడా బెయిలీ అని అంటారు. ద షెపర్డ్ గ్యాదర్ ద హిస్ షీప్ ఇన్ ద బెయిలీ. ద బెయిలీ వాజ్ రెయిన్ఫోర్స్డ్ విత్ వుడెన్ ప్యాలిసేడ్స్. ద ఔటర్ బెయిలీ సరౌండెడ్ ద మోటే. ఏదేందో నాకు. ద కింగ్స్ గార్డ్ పెట్రోల్డ్ ద లోవర్ బెయిలీ. చూసారు కదా, కింగ్స్ గార్డ్ అనేది క్యాసిల్లో ఉంటారు. కింగ్స్ గార్డ్ పెట్రోల్ ద లోవర్ బెయిలీ అని ఉంది ఇక్కడ. సో అదే మీనింగ్ వస్తుంది. బట్ కరెక్ట్ ఏంటంటే మెయిన్ నార్మల్ మిలిటరీ ఆర్కిటెక్చర్ రిఫరెన్స్ టు బెయిలీ. ఇక్కడున్న బెయిలీ మ్యాచ్ అవ్వాలన్నమాట. షీప్ అన్ని ఒక చోట గ్యాదర్ అవుతున్నాయి, ఇక్కడ మనుషులందరూ ఒక చోట గ్యాదర్ అవడానికి మిలిటరీ ఆర్కిటెక్చర్లో ఒక బెయిలీ ఉంది. హిస్టోరియన్ మిలిటరీ ఆర్కిటెక్చర్, అదే ఇది మ్యాచింగ్. ఓకే, ద బెయిలీ in the sentence refers to a part of a castle, specifically the courtyard enclosed by a wall. Okay, అదే చెప్పాను కదా చూడండి. The bailey of the castle served as a gathering place for villagers during emergencies. నేను అదే చెప్పా కదా, అదే ఇది. The word bailey is used as a homonym referring to a shepherd gathering sheep in a fenced area, which could be metaphorically or practically similar to enclosed courtyard. చూసారు కదా, సిమిలర్గా ఉండాలి మీనింగ్. క్వశ్చన్లో ఏదైతే వాడామో ఈ ఆప్షన్లో కూడా అదే మీనింగ్ వచ్చేటట్టు ఉండాలన్నమాట, హోమోనిమ్. ఓకే, కానీ ఇక్కడ బెయిలీ అంటే ఫెన్స్డ్ ఏరియా, బట్ దానికి దీనికి మ్యాచింగ్ అయింది, అందుకని మనం చేస్తామన్నమాట ఇది. ఓకే, అందుకని దీన్ని రైట్ ఆన్సర్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఇడియం. మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్. మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్ కొంచెం చదివితే మీకు అర్థమైపోతుంది. నో ఫస్, మేడ్ నో ఫస్ అబౌట్ ఇట్. మేడ్ నో ఫస్ అబౌట్ ఇట్ అంటే ఎక్కువ సోదిని చెప్పకుండా ఉన్నాడు అనమాట. సో టు హెసిటేట్ బిఫోర్ స్పీకింగ్, ఇది మ్యాచ్ అవ్వటం. టు రిమైన్ న్యూట్రల్కి దీనికి సంబంధం లేదు. నో రియాక్షన్ అని అంటే ఓకే ఛాన్స్ ఉంది. టు బి డైరెక్ట్ అండ్ హానెస్ట్, టు కన్ఫ్యూజ్ ద లిజనర్, ఇది కూడా కాదు. న్యూట్రల్, ఇది కూడా కాదు. టు బి డైరెక్ట్ అండ్ హానెస్ట్. సో ఇదొక్కటే మ్యాచ్ అవుతుంది మనకున్న మీనింగ్కి. మేడ్ నో ఫస్ అబౌట్ అనేది ఎక్కువ గొడవ ఏ పెద్ద పట్టించుకోలేదు అన్నదానికి. టు బి డైరెక్ట్ అండ్ హానెస్ట్. మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్ అంటే సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడం అనమాట. ఓకే, అదే అనమాట ద ఐడియా. మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్ మీన్స్ టు బి డైరెక్ట్, క్లియర్ అండ్ హానెస్ట్ అబౌట్ సంథింగ్ వితౌట్ హెసిటేషన్ ఆర్ అంబిగ్విటీ. సో మీరు ఇంకో ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే పుష్ప, PUSHPA, మేడ్ నో బోన్స్ అబౌట్ COMISSION.
కమిషన్ ఫర్ మంగళం సీను మీకు గుర్తుంటే MANGALAMSEENU ఓకే చూసారు కదా. మేడ్ నో బోన్స్ అవార్డ్ డైరెక్ట్గా వెళ్ళి కమిషన్ నాకు ₹1,00,00,000 కావాలి, టన్ను ₹1,00,00,000 కావాలని అడిగాడు కదా పుష్ప సినిమాలో, ఆ డైలాగ్ అనమాట ఇది. మేడ్ నో బోన్స్ అబౌట్ ఇట్ అని అలా గుర్తుంచుకోండి, మేక్ నో బోన్స్ అనేదాన్ని. ఓకే, మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్ అనేదాన్ని. పుష్ప మేడ్ నో బోన్స్ అబౌట్ కమిషన్ ఫర్ మంగళం సీను అనేది. డైరెక్ట్గా వెళ్ళి ఏమి సూటిగా సుత్తి లేకుండా భయపడకుండా షుగర్ కోటింగ్ వేయకుండా టన్ను కోటి అని అడిగాడు కదా, అదే అనమాట మీనింగ్. ఓకే, చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పొలిటికల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద రూల్ ఆఫ్ ద వెల్తీ. ఓకే, బాగా డబ్బున్నోళ్ళు కానీ అధికారాన్ని కంట్రోల్ చేస్తే ఏంది? ఎగ్జాంపుల్ USA, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డబ్బున్నవాడు, ఆడి కింద ఇంకో డబ్బున్నవాళ్ళు, అవన్నీ ఎందులోకి వస్తాయి? ఒలిగార్చి అని అంటేనేమో చైనా కిందికి, లేదా కిమ్ జాంగ్ ఉన్ కొరియా KORA, ఒక్కడే రూలర్, తక్కువ, ఒక ఫ్యామిలీ మొత్తం కంట్రోల్ చేస్తుంది కదా, రాజపాలక అన్నమాట ఒలిగార్చి అంటే. అరిస్టోక్రసీ అని అంటేనేమో అరిస్టోక్రసీ కరెక్ట్. అరిస్టోక్రసీ అని అంటే బాగా బ్యూరోక్రసీ కిందికి వస్తుంది అరిస్టోక్రసీ అనేది. నో, నాట్ బ్యూరోక్రసీ, వెరీ వెల్ సార్. బ్యూరోక్రసీ అంటేనే ప్రెసిడెంట్లు, కలెక్టర్లు వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ ఉండడం. ఓకే, అరిస్టోక్రసీ అని అంటే ఇది మీకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా గుర్తుందా? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో బీఫేస్ కుక్కలు అనే డైలాగ్ ఉంటుంది కదా, ఆ కాలనీ వాళ్ళంతా రిచ్ కాలనీ వాళ్ళంతా ఉండడం, రిచ్ సొసైటీ, RICHSOCIETY, రిచ్ సొసైటీ చేతిలోకి పాలించడం. ఒలిగార్కి అంటేనేమో ఒక కింగ్ వాడి ఫ్యామిలీ మాత్రమే పాలించడం, కొరియా కిమ్ జాంగ్ ఉన్ లాగా. అరిస్టోక్రసీ అంటేనేమో రిచ్ సొసైటీ వాళ్ళు పాలించడం. బ్యూరోక్రసీ అని అంటేనేమో కలెక్టర్లు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండడం అనమాట. మెరిటోక్రసీ అని అంటే తెలివైన వాళ్ళు, మెరిట్ అని అంటేనే అర్థమైపోతుంది కదా మీకు, తెలివైన రాక్షంశి. ప్లూటోక్రసీ వచ్చేసి మాత్రం బాగా డబ్బున్న వాళ్ళు, పొలిటికల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద రూల్ ఆఫ్ వెల్తీ, కేవలం డబ్బున్నాడు. ఇక్కడ కూడా రిచ్ సొసైటీనే, లేదంటే ఇక్కడ సొసైటీలో చాలామంది ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది డబ్బున్నోళ్ళు మాత్రమే ఒక రూల్ చేయడం, లైక్ USA. ఓకే, అదనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. ప్లూటోక్రసీ వాస్ టు పొలిటికల్ సిస్టమ్ అండ్ ఒలిగార్సీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ పవర్ ఈస్ హెల్డ్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అంటే ఒక ఫ్యామిలీ అనుకోండి, FAMILY, ఫ్యామిలీ. ఓకే, ప్లూటోక్రసీ అది గుర్తుంచుకోండి. అండ్ మీకు గాడ్ ఆఫ్ వార్ గేమ్ గురించి తెలుసుంటే క్రేటోస్ మీనింగ్ కూడా ఇక్కడ రాశాడు చూడండి, పవర్ అంటే క్రేటోస్ అనేది, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The reforms being recommended by the panel are not only intended to streamline administrative functions, but also addressing the asymmetries in the resource allocation that have long plagued rural districts. The reforms, ఒక చేంజ్ తీసుకొచ్చాడు గవర్నర్, రికమెండెడ్ బై ద ప్యానెల్, ఆర్ నాట్ ఓన్లీ ఇంటెండెడ్ టు స్ట్రీమ్లైన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ బట్ ఆల్సో అడ్రస్సింగ్. ఇక్కడ చూడండి, ఇంటెండెడ్ టు స్ట్రీమ్లైన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. స్ట్రీమ్లైన్ అనేది ఒక టర్మ్ ఉంది, ఒక వెర్బ్ ఉంది, ఇదేమో జెరండ్ ఉంది. ఇక్కడ కూడా వెర్బ్ ఫామ్లో రావాలి, ఇంక తీసేస్తే అడ్రస్ అని అవుద్ది. మరి నేనైతే అదే అనుకుంటున్నా, ఆప్షన్ 3 అనుకుంటున్నా. చూద్దాం, ఆప్షన్ 3 అదే ఆన్సర్, ఇంకా వేరే ఏం లేదు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు తోటి మనం 25 PYQs చేసాం మనం. అండ్ రూల్స్ కూడా తెలుసుకున్నాం, సినానిమ్స్ అవి కూడా తెలుసుకున్నాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, నాకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బై, సీ యూ.